ఎయిర్ ప్యూరిఫైర్ల పైన వెంటనే జీఎస్టీని తగ్గించలేం. 18 నుంచి 5% తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకి కేంద్రం వెల్లడి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వ్యాఖ్య. ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై హైకోర్టు ఆందోళన. నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ప్రశ్న. కేంద్రానికి 10 రోజుల గడువు. వచ్చే నెల 9కి విచారణ. ఏం లేదు, తగ్గిస్తే పైసలు తగ్గుతాయి అంతే. అవన్నీ కారణాలు. ఇప్పుడు దీన్ని తగ్గితే మిగతా వస్తాయి, మళ్ళీ మాకు కూడా తగ్గించు అంటారని కేంద్రం చెప్తుంది. మేము అట్లా జీఎస్టీ తగ్గించలేము, ఈ ఒక్క ప్రోడక్ట్ తగ్గిస్తే మిగతా ప్రోడక్ట్లను కూడా మాకు కూడా తగ్గించండి అని చెప్పేసి మాట్లాడుతాయి. కాబట్టి మేమేం దాని మీద చర్యలు తీసుకోలేమని చెప్పేసి కేంద్రం అంటున్నాం. అంటే నీళ్లు తాగేటివి కూడా ఖచ్చితంగా మనం ఎంత ట్యాక్స్ కట్టాలో అంత ట్యాక్స్ కట్టాల్సిందే తాగే వాటర్కి. ఒకప్పుడు భూమి భూమి సొంత ఆస్తి కాదు. అవును, భూమి ఎవరైనా సరే ఎక్కడైనా సరే వ్యవసాయం చేసుకోవచ్చు అంతే. తర్వాత వస్తున్న క్రమంలో భూమికి మార్కెట్ విలువ పెరుగుతున్న క్రమంలో భూమి సొంత ఆస్తిగా మారిపోయింది. భూమి కొంతమంది చేతుల్లో బందీ అయిపోయింది. తర్వాత నీళ్లు ప్రకృతి నుంచి వచ్చే సంపద. నీళ్లు ఎక్కడైనా బోర్లు ఉండేది, బోరింగ్లు ఉండేది, చెరువులలో ఊటలు, చెరువుల నీళ్ళు తాగేది. కానీ ఇప్పుడు నీరును కూడా అమ్ముతున్నారు. భూమిని అమ్ముతున్నారు, నీరుని అమ్ముతున్నారు. వాటర్ బాటిల్ ఇక రేపు మొన్న వచ్చింది అదే ఆక్సిజన్ అదే కదా. మొన్న వచ్చింది ఏంటి, కోవిడ్ లో గాలిని కూడా కలుషితం చేసి గాలిని అమ్ముకుందామనే ఏర్పాట్లు జరిగినాయి. గాలిని అమ్మే ప్రక్రియనేగా మొన్న వచ్చినది కరోనా. సో భూమిని అమ్ముతారు, నీళ్ళని అమ్ముతారు, రేపు గాలిని అమ్ముతారు, రేపు వెలుతురుని అమ్ముతారు, రేపు సూర్యుని అమ్ముతారు. ఉన్నదాన్ని ఖరాబ్ చేస్తారు. ఇంకా ఖరాబ్ చేసిన తర్వాత నువ్వు బతకాలంటే గత్యంతరం లేక ఆడిచ్చింది తీసుకోవాల్సింది. అట్లయితేనే బతుకుతావు నువ్వు. ఇగో ఇట్లా జరుగుతుంది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.